దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. అధ్యక్ష, శ్రీకాకుళం జిల్లాని అంటే గత ప్రభుత్వం అధ్యక్ష వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రోజు 13 జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 26 జిల్లాలు చేశారు అధ్యక్ష. మా శ్రీకాకుళం జిల్లా ఎరస్టవైల్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండేవి అధ్యక్ష. 10 నియోజకవర్గాల్లో 3 జిల్లాలు అయ్యాయి అధ్యక్ష. ఇప్పుడు అందులో పాలకొండ నియోజకవర్గం, మంజం పార్వతీపురం, రాజాం నియోజకవర్గం విజయనగరం, ద రెస్ట్ ఆఫ్ మిగిలినటువంటి 8 నియోజకవర్గాలను కలిపి శ్రీకాకుళం జిల్లా చేశారు అధ్యక్ష. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు 1983లో గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు ఉండాలని ఏర్పాటు చేసినటువంటి ఐటీడీఏల వ్యవస్థ అధ్యక్ష. గత 5 సంవత్సరాలు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడేవాడు అధ్యక్ష, నా బీసీలు, నా ఎస్సీలు, నా గిరిజనులు, నా ఎస్టీలు అని చెప్పి ఏం చేశాడంటే అధ్యక్ష, ఐటీడీఏల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. గడచిన 5 సంవత్సరాల్లో ట్రైకార్ నుంచి ఎవరైతే గిరిజనులు ఉంటారో వాళ్ళకి ఎవరికి ఒక లోన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. అలానే ఇతర కార్యక్రమాలు కూడా ఏమీ లేవు అధ్యక్ష. సప్లాన్ నిధులను కూడా డైవర్ట్ చేశారు అధ్యక్ష. ఈ సభలో ఉన్నటువంటి అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రధానికానికి కూడా ప్రధానంగా గిరిజనులకు అందరికీ తెలుసు అధ్యక్ష. ఐటీడీఎస్ తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే అధ్యక్ష, సమీకృతంగా అంటే వాళ్ళు గిరిజన ప్రాంతాలు ఇక్కడ 2 రకాల అధ్యక్ష. నోటిఫైడ్ ప్రాంతాలు ఉంటాయి అధ్యక్ష, మిగిలినవి నాన్ నోటిఫైడ్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. అదే అంటే గౌరవ మంత్రి గారికి అది అర్థం కావాలి కదా అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే అంటే మంత్రులు అందరూ అధికారులు ఇచ్చిన నోట్స్ ఇక్కడ ప్రజెంట్ చేస్తారు అధ్యక్ష. కానీ ప్రజల తాలూకా గుండె చప్పుళ్ళు ఏంటో వినిపించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ మనం 16 పంచాయతీలు మాత్రమే సీతంపేటలో ఉన్న మండలంలో నోటిఫైడ్ గ్రామ పంచాయతీలు అధ్యక్ష. మిగిలినవన్నీ కూడా మాకు మళ్ళీ అక్కడ నుంచి ఇచ్చాపురం ఎండింగ్ వరకు కూడా గిరిజన ప్రాంతాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. పాతపట్నం నియోజకవర్గం, నా నియోజకవర్గం, నరసనపేట, టెక్కలి, పలాస, ఈ నియోజకవర్గాలు అన్నింటిలో కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ మా ప్రాంతం ఈ జిల్లాలో 70,000 మంది ఓటర్స్, గిరిజన ఓటర్స్ ఉన్నారు అధ్యక్ష. కానీ ఐటీడీఏ లేదు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు రెంట్కి చెడ్డన్నటువంటి రెండింటికి చెడిపోయారు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళేమో మాది మన్యం జిల్లా, ఇట్ ఈజ్ లిమిటెడ్ టు ది మన్యం, అలాగని అక్కడేం చేయట్లేదు అధ్యక్ష. బట్ ఇప్పుడు ఉన్నటువంటి రెస్ట్ ఆఫ్ 8 నియోజకవర్గాలు ఉన్నటువంటి గిరిజనులు ఎక్కడికి పోవాలి? జిల్లాలను విభజన చేసిన తర్వాత ఇక్కడ మేము కోరుకుంటున్నది, మన్యం జిల్లాలో ఐటీడీఏ, పార్వతీపురంలో ఒకటి ఐటీడీఏ ఉంది అధ్యక్ష, అలానే పాడేరులో ఒకటి ఉంది అధ్యక్ష. అట్లానే ఇప్పుడు సీతంపేటలో ఉన్నటువంటి ఐటీడీఏని ఏమైనా మీరు మంత్రి గారికి నేను డైరెక్ట్గా అడిగేది, ఇప్పుడున్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైనా ప్రాంతంలో 2 ప్రతిపాదనలు కూడా ఆన్సర్లో చూశాను అధ్యక్ష, మెలియాపుట్టి అండ్ మందస అని మీరు ఏర్పాటు చేయబోతున్నారా? మీరు ఏర్పాటు ఎందుకు ఎంతవరకు చెయ్యలేదు? చేయకపోతే ఆ గిరిజనులందరూ వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి? వాళ్ళ అభివృద్ధిని ఎవరు చూస్తారు? వాళ్ళ సమ్మిళిత సమీకృత అభివృద్ధిని ఎవరు దానిని పర్స్యూ చేస్తారు? వాట్ ఈస్ ద ఏజెన్సీ? ఈరోజు వాళ్ళు తల్లి తండ్రి విడిచిపెట్టేసినటువంటి పిల్లల్లాగా ఉన్నారు అధ్యక్ష మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు. వాటి మీద మంత్రి గారు స్పష్టమైనటువంటి సమాధానం, మీరు ఎప్పుడులోగా ఐటీడీఏని మా జిల్లాలో ప్రారంభిస్తారు, లేకపోతే ఎప్పటిలోగా మన్యంలో ఉన్నటువంటి దాన్ని ఏమైనా షిఫ్ట్ చేస్తారా? మీ ప్రతిపాదనలు ఏంటో ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులకు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టుగానే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు గిరిజనుల కోసం ఐటీడీఏలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు నుంచి ఐటీడీఏల్లో గిరిజనులకి ఏ వస్తువులు కావాలి అన్నా అక్కడి నుంచి తెచ్చుకోవటం మనకి బాగా అలవాటుగా మారింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వంలో పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పి ఇష్టానుసారంగా విభజన చేయడం జరిగింది అధ్యక్ష. ఆ విభజనలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూస్తామని ప్రగల్భాలు పలికారు, కానీ నిజానికి పరిస్థితి అంతకి బాగా విభిన్నంగా ఉంది అధ్యక్ష. యాక్చువల్గా ఏంటంటే అరకు పార్లమెంట్లో ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంటుంది అధ్యక్ష, 530 కిలోమీటర్లు. దాన్ని
2 నియోజకవర్గాలు 2 జిల్లాలు చేశారు అధ్యక్ష, ఒక్క పార్లమెంట్ని. మిగిలిన పార్లమెంట్లన్నీ ఒక్కొక్క జిల్లా అధ్యక్ష. 25 పార్లమెంట్లు మనకుంటే 25 జిల్లాలు చేస్తూ అరకు పార్లమెంటు మాత్రం 2 జిల్లాలు చేశారు అధ్యక్ష. అవి కూడా యాక్చువల్గా చెప్పాలంటే పార్వతీపురం మన్యం జిల్లా చిన్నదైనా కానీ అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా మాత్రం మళ్ళీ చాలా పొడవు అధ్యక్ష, 350 కిలోమీటర్ల దూరం అధ్యక్ష జిల్లా హెడ్ క్వార్టర్స్కి రావాలి అంటే. అలాంటి పరిస్థితులు తీసుకొచ్చారు అధ్యక్ష. అయితే ఈ పునర్విభజనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చినప్పటికి కూడా పాలకొండ నియోజకవర్గంలో ఉన్న సీతంపేట ఐటీడీఏలో పార్వతీపురం అక్కడ సీతంపేట ఐటీడీఏలో ఉన్నటువంటి 4 మండలాలు మాత్రం పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చాయి అధ్యక్ష. అంటే పాలకొండ మాత్రమే వచ్చింది కాబట్టి 4 వచ్చాయి. మిగిలిన 20 మొత్తం అన్ని 20 మండలాలకి అది ఐటీడీఏ అధ్యక్ష. 20 మండలాల కంటే మిగిలిన 16 మండలాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి అధ్యక్ష. అంటే వివిధ నియోజకవర్గాల్లో ఉన్నాయి అధ్యక్ష. అయితే ఏ సమస్య వచ్చినా గిరిజనుల సీతంపేటకి వెళ్లాల్సి వస్తుంది అధ్యక్ష. అయితే గత 2 ఏళ్లుగా వీళ్ళందరూ కూడా మాకు ప్రత్యేకంగా ఐటీడీఏ కావాలి అని గత ప్రభుత్వానికి కోరడం కూడా జరిగింది అధ్యక్ష. అయితే మిలియాపుట్లో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని అప్పటి సభ్యులు రెడ్డి శాంతి గారు, అలాగే మందసలో ఏర్పాటు చేయాలని సేదర్ అప్పలరాజు గారు ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటూ దాన్ని ఎక్కడా పెట్టనివ్వకుండా ఆపుకున్నారు అధ్యక్ష. అయితే చివరికి అది ఎక్కడ ఏర్పాటు చేయలేదు, అలాగే గిరిజనులకు అన్యాయం చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష. విభజన జరిగిన నాటికి ఐటీడీఏలో జిల్లా సప్లాన్ మండలాల వైపు కనీసం కళ్ళెత్తి చూడలేదు అధ్యక్ష. ఒక్క పైసా ఎక్కడ ఇవ్వలేదు అధ్యక్ష. ఎక్కడ సప్లాన్ మండలాలకు కానీ అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ నిధులు ఎక్కడ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. అలాగే గిరిజన గ్రామాలకు త్రాగునీరు కానీ రహదారి సౌకర్యాలు కానీ ఒక్కటి కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. సప్లాన్ నిధులను దారి మళ్లించి వివిధ కార్పొరేషన్లకు కేటాయించి గిరిజన సమస్యలు పరిష్కారం చేయలేదు అధ్యక్ష. కొండపైన ఉన్న గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చూపించారు కానీ ఒక్కటి కూడా ఖర్చు చేయలేదు. మొదలుపెట్టిన వాటిని పూర్తి చేయలేదు. మొదలు పెడితే మధ్యలో ఆపేశారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వంపై అప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఐటీఐ గురించి అందరూ కూడా ఆశలు పెంచుకున్నారు అధ్యక్ష. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదనని మన ఫైనాన్స్కి పంపించడం జరిగింది అధ్యక్ష. మిలియాపుట్లో ఐటీడీ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో మనం ప్రతిపాదన పంపించాం అధ్యక్ష. అయితే ఇప్పటికీ కూడా 20 మండలాలు ఏవైతే ఉన్నాయో సీతంపేటకు రావడం వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు ఆందోళన చెందిన విధంగా మిగిలిన 16 మండలాలని వదిలేలేదు అధ్యక్ష. వాళ్ళకి ఏ విషయం కావాలి అన్నా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే గిరిజనులకు రహదారి సౌకర్యాలు వస్తున్నాయి, సప్లాన్ నిధులు వస్తున్నాయి, అలాగే మనకి ట్రైకార్ లోన్లు వస్తున్నాయి అధ్యక్ష. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఐటీడీఏ స్కూల్స్ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్లు కానీ వాళ్ళకి వస్తున్నటువంటి అన్ని సౌకర్యాలు ఇప్పుడు వస్తున్నాయి అధ్యక్ష. కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే గౌరవ సభ్యులు అందరూ అడిగారో వాళ్ళందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఖచ్చితంగా మీ గిరిజన మండలాల్లో ఉన్నటువంటి గిరిజనుల్ని ఐటీడీఏకి ప్రజెంట్ సీతంపేట ఐటీడీఏకి పంపించండి. అక్కడ ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ ఏ విధంగా అయితే సౌకర్యాలు సేవలు జరుగుతున్నాయో అక్కడ కూడా చేస్తామని ప్రభుత్వం ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.